రాయచోటి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు ఎల్లో కనకాంబరాలు అలాగే రెడ్ కనకాంబరాలు చూస్తున్నారు కదా. ఈ రెండు మొక్కలకి మనకు విత్తనాలు అనేది ఉండవండి, కొమ్మల ద్వారానే పెంచుకోవాలి. ఇది ఏ విధంగా మనము ప్రాపగేషన్ చేసుకోవాలి, ఈ సమ్మర్లో మనము మొక్కలు పెంచుకోవడానికి ఎలా నాటుకోవాలనేది వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూజ్ఫుల్ వీడియో. ఎల్లో కనకాంబరాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఈ ఎల్లో కనకాంబరాలు అయితే ఉన్నాయండి. వీటికి సీడ్స్ ఉండవు కాబట్టి మనకు ఇవి తక్కువగా దొరుకుతుంటాయి. ఇవి కూడా కొమ్మలతోనే పెంచుకోవాలి. మన దగ్గర ఉండే రెడ్ కనకాంబరాలు కూడా సీడ్స్ ఉండవు కదా, అవి కూడా కొమ్మలతోనే పెంచుకోవాలి. కాబట్టి నేను ఈ రెడ్లోకి ఎల్లో కనకాంబరాలు చాలా అందంగా ఉంటాయి కాబట్టి కొన్ని కొమ్మలు అయితే తెచ్చుకున్నానండి. ఇవైతే మన దగ్గర ఉండే సీడ్లెస్ కనకాంబరాలు అండి, కొమ్మల ద్వారానే పెంచుకోవాలి వీటిని. దీని గురించి అయితే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ముందు వీడియోలు చూసినట్లయితే మీకు ఇవి ప్రాపగేషన్ కానీ వీటికి ఎలా మొక్కను కేర్ తీసుకోవాలనేది వీడియోలు అయితే ఉన్నాయండి. చూడండి, మనం ఆల్రెడీ వీటిని కొమ్మలు కట్ చేసి ప్రాపగేషన్ చేసాం కదా, మళ్ళీ అన్నీ బాగా వచ్చేసాయి. ఫ్లవరింగ్ కూడా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇక్కడైతే నేను కొన్ని ఫ్లవర్లు కోస్తున్నాను. మనకు మొగ్గ నిండుగా ఫ్లవరింగ్ ఉంటుందండి. ఇవి ఫ్లవర్స్ కూడా మనకు 1 వీక్ అయినా కూడా ఇలానే ఉంటాయి, చాలా రెడ్గా అందంగా ఉంటాయి. అయితే వీటిలోకి నేనైతే ఎల్లో కొమ్మలు అయితే విలేజ్ నుంచి అయితే కొన్ని తెచ్చుకున్నానండి. వాటిని కూడా మనం కొమ్మలతోనే పెంచుకోవాలి. అయితే అవి కూడా బాగా స్ప్రెడ్ అవుతాయండి, వీటిలాగే సేమ్ అవి కూడా. చూడండి ఎంత ఎల్లో కానీ రెడ్ కానీ ఎంత అందంగా ఉన్నాయి పువ్వులు. కనకాంబరాల్లో ఎక్కువ రెడ్ కలరు కనకాంబరం సీడ్స్ అయితే వేసానండి, అవి కూడా మొక్కలు స్టార్ట్ అయ్యాయి. చూడండి, నేను విలేజ్ నుంచి ఎల్లో కొమ్మలు అయితే తెచ్చాను. ఈ ఎల్లో కనకాంబరం కొమ్మలు నేను ఇంటికి తెచ్చేసరికి నైట్ అయిపోయిందండి. ఇవి ఎండిపోకుండా ఉండేకి నేను ఒక టబ్లో నీళ్ళు వేసేసి అందులో మొక్కలు అయితే పెట్టేశాను. అలాగే కొద్దిగా గడ్డి గులాబీలు, అలాగే కొన్ని మల్లెపూలు, జాజి పూలలో కట్టేకి మాస్పత్రి కూడా తెచ్చుకున్నానండి. ఇవి కూడా వేర్లు ఉన్నాయి కాబట్టి మనము నీళ్ళలో వేసామంటే రూట్స్ అనేది హెల్దీగా అలానే ఉండిపోతాయి. ఇవైతే మనం ఏ విధంగా నాటుకోవాలో మీరు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ నేను ఇక్కడ మట్టి కోకోపీట్ వేసి ఉన్నాను. ఇందులో నాకు తులసి మొక్క అయితే వచ్చిందండి, దాన్ని డిస్టర్బ్ చేయకుండా అందులోని ఈ గడ్డి గులాబీలు అయితే పెట్టేస్తున్నాను. ఈ తులసి మొక్క కొద్దిగా వచ్చాక నేను అది రిపోర్టింగ్ చేసుకుంటానండి. ఇందులో నేను ముందుగానే కోకోపీట్ అలాగే మట్టి ఎరువు వేసి పెట్టానండి ఈ కుండీలలో. వాటిలోనే సీడ్స్ ఉండడం వల్ల మనకు తులసి మొక్క కూడా వచ్చేసింది. ఇవి చాలా ఈజీగా మనకు వచ్చేస్తాయండి గడ్డి గులాబీలు. ఈ పాట్లో కూడా ఆల్రెడీ మట్టి కోకోపీట్ అన్నీ వేసి పెట్టానండి. ఇందులో కూడా గడ్డి గులాబీ ఇంకో వెరైటీ పెడుతున్నాను చూడండి. ఇవన్నీ కూడా మనకు చాలా ఈజీగా ప్రాపగేషన్ వచ్చేస్తుందండి. మనం కొమ్మలు ఎక్కడున్నా కూడా చిన్న కొమ్మ తెచ్చుకున్నా కూడా మనకు ఇది బతుకుతుంది. ఫ్లవరింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది. వీటితో పాటు మాస్పత్రి కూడా నాటుకుందామండి. ఇక్కడ చూడండి, ఈ పాట్లో నేను ఆల్రెడీ శంకుపూలు విత్తనాలు అయితే వేశాను, ఆ సీడ్స్ కూడా బాగా వచ్చేసాయి. ఇందులో నేను మాస్పత్రి కొమ్మలు అయితే నాటుకుంటున్నానండి. ఈ శంకుపూ కొద్దిగా మొక్క వచ్చాక అందులో నేను వేరే కుండీలోకి మార్చుకుంటానండి. నా దగ్గర ఆల్రెడీ వైట్ అలాగే పర్పుల్ కలర్ అయితే శంకుపూలు విత్తనాలు వేశాను, అవి కూడా వచ్చేసాయి. చూడండి, ఇవి కూడా చాలా ఈజీగా ప్రాపగేషన్ అనేది వచ్చేస్తుందండి. ఈ మాస్పత్రి పూలల్లోకి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మల్లెపూల సీజన్ స్టార్ట్ అయింది కదా, జాజి పూలల్లోకి ఇవి చాలా బాగుంటాయి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మంచి పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి, ఈ కనకాంబరాలు మనకు చాలా వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి. ప్రాపగేషను ఏ విధంగా చేసుకోవాలో కూడా మీరు ఒకసారి చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది. అలాగే సాయిల్ని ఈ కుండీలలో మొక్కలు నాటేటప్పుడు మట్టిని ఏ విధంగా కలుపుకోవాలనేది కూడా మీకు వీడియోలు అయితే ఉన్నాయి. ఒకసారి ముందు వీడియోలు అయితే చెక్ చేయండి. చూడండి, ఇవి కొమ్మల ద్వారా మనము పెంచుకునేటప్పుడు ఇక్కడ మనం కొమ్మలను కొద్దిగా కట్ చేసుకొని నాటుకోవాలండి. కొద్దిగా కింద ఆకులు కూడా తీసేసి నాటుకున్నట్లయితే మన కొమ్మలు అనేది బాగా మొక్కలు అనేది ఎదుగుతాయండి. చూడండి, ఈ గెనుపు ఉండే దగ్గర మనము ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అంటే 1 అంగుళము కిందికి ఉండేటట్లుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ శంకుపూలు సీడ్స్ అయితే ఇక్కడ వేశాను, అవి కూడా చాలా బాగా వచ్చేసాయి. ఇందులోనే నేను ఈ కనకాంబరం కొమ్మలు అయితే పెట్టేస్తున్నానండి. ఇవి మళ్ళీ నేను మార్చను కొమ్మలు, వీటిలో ఈ కుండీలోనే ఉంటుంది. ఇది కొద్దిగా పెద్ద కుండీనే కాబట్టి ఇందులో ఇలానే ఉంచేస్తానండి. ఈ శంకుపూలు మాత్రం తీసేసి వేరే దాంట్లో పెడతాను. మీకు ఆ వీడియో కూడా నేను ఇక్కడ సర్వే అయ్యాక మొక్కలు ఈ వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను, చివరిగా మీకు అది కూడా చూడొచ్చు. ఇక్కడ నేను రూటింగ్ హార్మోన్తో పెడుతున్నానండి.
అంటే నేను ముందు రోజు తెచ్చాను కదా, నాకు కొద్దిగా వస్తుందా లేదా అనేసి నేను రూటింగ్ హార్మోన్తో పెడుతున్నాను. అలా నార్మల్గా పెట్టాక కూడా మనకు మొక్కలు అనేది వస్తాయండి. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిందనేసి నేను రూటింగ్ హార్మోన్తో పెడుతున్నాను. మీరు ఇది లైట్ షేడెడ్ ఎండలో ఉండేటట్టు చూసుకోండి. ఏ మొక్కలైనా కూడా మనం నాటినాక ఒక 15 డేస్ లైట్ షేడెడ్ ఎండలో ఉండేటట్లు మొక్కలు చూసుకున్నట్లయితే మొక్క అనేది హెల్తీగా వస్తుందండి. లేదంటే మనకు ఎంత నువ్వు కేర్ తీసుకున్నా కూడా మొక్కలు ఈ ఎండాకాలంలో అయితే మొక్కలు రావు. ఇక్కడ నేను ఇంకా కొద్దిగా రూటింగ్ హార్మోను నీళ్ళలో కలిపి ఇలా వేస్తున్నానండి మొక్కలకి. ఇది సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఏ మొక్కలైనా కూడా ఎదగాలంటే చాలా కష్టం అండి. అందులో ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, ఇవి నాకు మిద్దె పైన ఉంటాయండి. అందుకనేసి నేను కొద్దిగా రూటింగ్ హార్మోన్తో పెడుతున్నాను. అయితే నేను కొద్దిగా వీటికి నీడ ఉండేటట్టు అయితే చూసుకుంటున్నానండి. నాకైతే మొక్కలు అయితే వచ్చేసాయి. మీకు ఆ క్లిప్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ శంకు పూలతో పాటు మనం పెట్టిన కనకాంబరాలు కూడా బాగా వచ్చేసాయండి. అంటే మీకు అర్థం కానిది ఏమంటే 1 వీక్లోనే ఇవి పూర్తిగా మొక్క అనేది వెళ్ళిపోతుందండి. నల్లగా మాడిపోతుంది కొమ్మ. ఈ కొమ్మలకుండే ఆకులు కూడా పూర్తిగా వెళ్ళిపోతాయండి. కానీ ఇక్కడ మనకు గ్రీన్గానే ఉంది కొమ్మ. అలాగే కొత్త ఆకులు కూడా వచ్చాయి. మొక్కలు అయితే హెల్తీగా ఉన్నాయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్గా మొక్క ఎదిగాక నేను వీడియో అయితే చూపిస్తాను. అలాగే మనం ముందుగా పెట్టిన కనకాంబరాలు కూడా చూడండి ఏ విధంగా వచ్చాయో. ఇక్కడ చూడండి మన గడ్డి గులాబీలు కానీ అలాగే తులసి మొక్క కూడా బాగా వచ్చేసింది. అలాగే మాస్పత్రి అందులో ఉండే చిన్నది శంకు పూలు కూడా బాగా వచ్చాయి. ఇవన్నీ కూడా బాగున్నాయండి హెల్తీగా. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ మొక్కల గురించి అయితే మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేస్తానండి. అయితే ఇవి కానీ వచ్చాయంటే మనకు ఫుల్గా ఫ్లవరింగ్తో చాలా అందంగా ఉంటాయండి. మనకు 2 కొమ్మలు ఉన్నా కూడా ఫుల్గా ఫ్లవరింగ్ ఉంటుంది. అంత బాగుంటాయి. మనము మొక్కలు నాటుకోవాలన్నప్పుడు కుండీలో కానీ నేలలో కానీ మట్టిని ఏ విధంగా కలుపుకోవాలి, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇలా మొక్కలు పెద్ద కుండీలో నాటుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా ఫ్లవరింగ్ రావడానికి నేను తీసుకున్న కేరింగ్ ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతుంది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి.